ప్రతి హీరోకి ఒక రీడిస్కవరీ మూమెంట్ అనేది వస్తూ ఉంటుంది. సో రీడిస్కవరీ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సూపర్ హిట్ అయింది అనుకోండి, సూపర్ డూపర్ డాదర్ రీడిస్కవర్డ్ అమ్మ, ఈ రీడిస్కవర్డ్ హిమ్సెల్ఫ్. దట్స్ హౌ మన మెంటాలిటీ అంతే. చూసేసాం కదండి, ఇవన్నీ కొంచెం తెలిసిందే కదా ఇది. బట్ యా, ఐఎమ్ షూర్ ఇఫ్ ది ఆడియన్స్ లవ్ ఇట్ అండ్ హీ హాస్ ప్రెజెంటెడ్ మీ వెరీ డిఫరెంట్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇంతకు చెప్పినట్టు యాక్షన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐవ్ గాట్ టు డూ సమ్ ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ సీన్స్. అండ్ నేను ఇంతకే చెప్పాను, యూ విల్ జస్ట్ లవ్ దోస్ సీన్స్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, glad that I got the opportunity to do those challenging sequences. And malli to show your the talent out to the wonderful audience who've been receiving me over the years. Alanti manchi cinemalu chusinapudu nizangane they all of you right from day one you've been encouraging me very very positively, especially when I do sincere honest films. And I think I've done a very sincere honest sir, ఫ్యామిలీ గారితో సినిమా ఉండే అవకాశం ఉందా? ఇక్కడ విక్రమ్ గారితో మళ్ళీ సినిమా ఉండే అవకాశం? నేను మొన్నే చెప్పాను, ఫోన్ చేయండి ఆయనకి, ఫోన్ చేయండి, నిజంగా ఫోన్ చేసి చెప్పండి. అందరు అడుగుతున్నారు ఏమవుతుందని. So if you have a chance for re-release your movies, one of the film, so which was your film you're going to release and why? నువ్వు నాకు నచ్చావు. ఎందుకు సార్? ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు. మీరందరూ నచ్చారు కాబట్టి నువ్వు నాకు నచ్చావు వస్తే చాలా బాగుంటుంది. అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ. హాయ్ వెంకీ సార్. ఎస్, ఫన్ కుమార్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. నాకే తొచ్చమ్మా. ఈ సినిమా విషయానికి వస్తే స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. ప్రమోషన్స్లో కూడా మీరు చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. సో శైలేష్ ఏమై చేశారు సార్ మీరు? ఇంత ముందు సినిమాల కంటే ఈ సినిమాని చాలా బాగా ప్రమోట్ చేశారు. శైలేష్ కాదు, వెంకట్ గారిని ఇద్దరు ఒక్కటి రిక్వెస్ట్ చేశారు, బాబు మీరు 75th ఫిల్మ్ కొంచెం ఎక్స్ట్రా కొంచెం చేయాలని. నేను చెప్పాను, నిజం వద్దులేండి, ఎందుకు నాకు లేదు ఇది ఒక్కటి మీరు మాట ఇవ్వాలంటే. ఏదో అలా స్టార్ట్ చేశాను, అలా ఫ్లోలో ఏదో వచ్చేస్తుంది. బట్ ఎప్పుడు ఆపేస్తానని వాళ్ళకి టెన్షన్ ఉంది. ఎందుకంటే ఐ డోంట్ నో, లైక్ ఐ సెడ్, ఐ డోంట్ ప్లాన్ ఎనీథింగ్. ఏదో న్యాచురల్గా వచ్చినప్పుడే బాగానే ఉంటుంది. ఇప్పుడు దాకా అలా తోసుకుంటూ వస్తున్నాను. బట్ ద థింగ్ ఈజ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ సంక్రాంతి రిలీజ్, బికాస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ కమింగ్ అండ్ ఆఫ్టర్ దిస్ మై 75th ఫిల్మ్. సో ఇట్స్ క్వైట్ ఎక్సైటింగ్. అండ్ సార్ మొన్న నువ్వు ప్రేమించుకుందిరా ఎన్నిసార్లు చూసి చెప్పు? చాలాసార్లు చూసాను సార్, చూస్తూనే ఉన్నాను సార్. మీ 75th ఫిల్మ్కి సంబంధించి మొన్న సెలబ్రేషన్స్ ఈవెంట్ జరిగింది గ్రాండ్గా. మీకు ఇష్టం లేకపోయినా ప్రొడ్యూసర్ గారు అండ్ రానా ఇనిషియేట్ తీసుకొని చేశారు. సో అక్కడ చిరంజీవి గారు వచ్చి అదే మీరు మంచి పాయింట్ చెప్పారు, ఇద్దరం కలిసి ఒక సినిమా చేయాలని ఉంది, ఆయనే చెప్పారు, మీరు కూడా వస్తుందమ్మా అన్నారు. సో మీ కాంబినేషన్లో ఆ సినిమా ఇయర్లో రావచ్చా, నెక్స్ట్ ఇయర్లో అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు, వీ వాంట్ టు డూ ఇట్, బట్ ద డైరెక్టర్స్ అండ్ ద రైటర్స్ షుడ్ లిసన్ టు ఇట్. సో వాళ్ళు వినగానే వాళ్ళకు ఒక కథలు రాస్తే మేము ఇమీడియట్గా చేస్తాం. We always wanted to do something nice, and I'm sure it'll be, I can imagine myself, him sitting like this, stand like that. Hey. One question which is not related to this film, but I want to put, andaru wait chestundi. Start chestunaru. They want to know about Arjun. వాడు పాపం ఎక్కడో చదువుతున్నాడమ్మా, బాగా చదువుతున్నాడు. కానీ ఈ ప్రశ్న అడుగుతారా లేదని మీ ఫ్యాన్స్ చాలా మంది బలవంతం పెట్టి నేను వాళ్ళకి వెళ్ళి చెప్తారా? అందరు ముందు బాగా చదువుకోవాలి, హ్యాపీగా ఉండాలి, తర్వాత చూసుకుందాం. నైట్ షూట్స్ మాక్సిమం అవాయిడ్ చేస్తారు, బట్ ఈ సినిమాకి సంబంధించి ఎక్కువ నైట్ షూట్స్ చేయడం జరిగింది, ఓ సాంగ్ కూడా చేశారు. సో ఆ స్పెషల్ అన్నిటికీ ఫస్ట్ టైం వచ్చింది, మొత్తం నైట్ చేయాల్సి వచ్చింది. బట్ దాని ముందు అక్కడ రానాయుడు అక్కడ చాలా చేసాను కదా, అక్కడ అలవాటు అయిపోయింది. 10 years బ్యాక్ చిన్నోడు పెద్దోడుగా మేము సంక్రాంతికి ఎంజాయ్ చేసాం. ఇప్పుడు చిన్నోడు పెద్దోడు మళ్ళీ 2024కి వస్తున్నారు. చిన్నోడు ముందు వస్తున్నాడు, పెద్దోడు తర్వాత నెక్స్ట్ డే వస్తున్నాడు. సో మీ ఫీలింగ్ ఏంటి సార్? ఫీలింగ్ ఉంది, సూపర్ ఫీలింగ్ కదా. చిన్నోడు పెద్దోడు అంటే 2 సినిమాలకి ఇట్స్ సూపర్ ఫీలింగ్, ఇట్స్ ఫ్యాంటాస్టిక్, బికాస్ ఆడియన్స్ లవ్ వాచింగ్ ఆ ఫిల్మ్స్. అండ్ ఆ నమ్మకంతోనే మేము రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ఈచ్ ఫిల్మ్ ఇస్ వెరీ డిఫరెంట్. సో ఐ విష్ మై బ్రదర్. ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్లలో 2 పెద్ద సినిమాలు ఉన్నాయి, మన తెలుగులో 5 సంక్రాంతికి వస్తున్నాయి, తమిళ్ 2 సినిమాలు వస్తున్నాయి.
మీ చిన్నోడు మొత్తం థియేటర్ లాగేశాడు. సో మీకు ఏమైనా థియేటర్లు దొరికాయా లేదా సార్? మీ చిన్నోడు మహేష్ బాబు అన్ని థియేటర్లు లాగేశాడు. మీకేమన్నా మీరు అనుకున్న థియేటర్లు దొరికాయా? నేనేమి ఫీల్ అవునమ్మా అసలు. మాకు వచ్చి తీసుకుంటాను, ఎక్కడ రిలీజ్ అవుతుందో చూస్తాం అంతే. హ్యాపీగా అందరూ బాగుండాలమ్మా. మొన్న మీరు మాట్లాడుతూ హిమాలయాలకు వెళ్ళే ఆలోచన ఉన్నది, ఇంకా ఆలోచన ఉందా సార్? అప్పుడప్పుడు గ్యాపుల్లో వెళ్దాం అనుకున్నాను. అప్పుడు ఆ గ్యాప్లో వెళ్ళేటప్పుడు చెప్పాను అది. అప్పుడు ఆ సినిమా చూసి లేదు ఇంకొంచెం సినిమాలు చేద్దామని. వెళ్ళిపోవటం అంటే అక్కడికి వెళ్ళి ఉంటాం కాదు, అలా వెళ్ళి రావటం చేస్తానే ఉన్నాను అంతే. మీరు బై మిస్టేక్ అదే అందరూ వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళనమ్మా, ఎక్కడికి వెళ్తాను వీళ్ళందరూ ఉంటే. అది ఎట్ట వెళ్తాను నేను, మొత్తం నా లైఫ్ అంతా వీళ్ళకి యూనో సో మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ దెమ్. అండ్ 75 ఫిల్మ్స్ చేశానంటే యూనో ఎస్పెషలీ అంటే విత్ నో ప్లాన్, విత్ నో గోల్, దే గివెన్ మీ సో మచ్ లవ్. అండ్ ఒక కెరియర్గా ఎంటర్ అయిన తర్వాత ఇట్ వాస్ సో ఐఎమ్ సో హ్యాపీ యూనో యూ గివెన్ అస్ సో మచ్. బట్ అది చేయాలి కదా, అప్పుడప్పుడు కొంచెం తెలుసుకోవాలి కదా. సీజన్లో 2-3 సినిమాలు కాంపిటేటివ్గా రిలీజ్ అవటం అనేటువంటిది వాట్ ఈజ్ వెల్దీ అండ్ వెల్కమింగ్. కానీ డే టైం 5 ఫిలిమ్స్ రావటం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ఎనీబడి. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే సాలార్ అండ్ డంకీ రెండు కూడాను 1 డే గ్యాప్లో రిలీజ్ అవ్వటం వల్ల 2 సినిమాలు దెబ్బతిన్నాయి, కొంచెం నష్టపోయినాయి. వాటి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఈ 5 ఫిలిమ్స్ కాంపిటీషన్లో వెళ్ళటం అనేటువంటిది హెల్దీ అనుకుంటున్నారా? దీన్ని ఆపటం కోసం ఏదైనా ప్రయత్నం జరిగిందా? Usually I don't interfere in all these things, Prabhu, and always there's always a first time. Sometimes it happens like this, whether it is right or wrong, and I'm not in a position to answer all that. It's unfortunate that it happened like this, but also sometimes the audience are so clever, they'll only watch the films which they like. So I'm sure they'll give space to all the films. So మనం ఆ పాజిటివ్ దీంట్లోనే వెళ్ళాలి. బట్ దానివల్ల ఈ సినిమా ఇదైంది అవన్నీ విల్ సీ ఆన్ ద పండగ. సమ్ టైమ్స్ ఇఫ్ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ గుడ్, ఐ విష్ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ గుడ్, అన్ని సినిమాలు వెళ్ళి చూస్తారు. దట్స్ వాట్ ఐఎమ్ విషింగ్. యాజ్ ఏ హీరోగా ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఒక అటాచ్మెంట్ ఉంటుంది. అంటే మీరు ఎమోషనల్ సీక్వెన్స్ చేసేటప్పుడు అంటే ఓన్ చేసుకొని అంటే ఎప్పుడు లేనిది చాలా ఎమోషనల్ అయ్యారని విన్నాం. యాజ్ వెల్ యాజ్ అర్ధరాత్రి టైంలో కూడా ఫ్యాన్స్ వచ్చి మిమ్మల్ని విజిట్ చేయడం కానీ, సో అంటే అది ఎంతవరకు మీరు ట్రావెల్ అయ్యారు ఈ సినిమాతో? అంటే ఇంతవరకు ప్రేక్షకులు ట్రావెల్ అయ్యి ఆ ఎమోషన్కి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? బిగినింగ్ కొంచెం అర్థం అవుతా ఉండింది, తర్వాత కొంచెం అదే న్యూ ఇయర్ నేను కొంచెం కదా నేనైనా లేకపోతే అంటే మీ అంటే నువ్వు కూడా యాజ్ ఏ హీరోగా అంటే మనం చేసేటప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు అటాచ్మెంట్ అనేది ఉంటుంది. అంటే మీరు ఎమోషనల్ సీక్వెన్స్ చేసేటప్పుడు అంటే ఎప్పుడు లేనిది ఓన్ చేసుకొని ఎమోషనల్ అయ్యారని విన్నాం. అది ఎంతవరకు నిజం? No, the scenes were so well written, and because the basic plot itself has got a wonderful emotion. So ఆ సెంటిమెంట్ బిగినింగ్ నుంచి ఉంది కాబట్టి, అండ్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎమోట్ అవడానికి యూనో there's a lot of రియల్ ఎమోషన్ కమింగ్. అండ్ దేవుడి దయ వల్ల ఆ ఎమోషన్ ఎప్పుడు బాగా పలికింది. సో ఈ సినిమాలో కూడా ఐ గివెన్ మై ది రైట్ ఎమోషన్. సో వెంకటేష్ గారు, యానిమల్ మూవీ చూసారా? ఒకవేళ చూస్తే యానిమల్ మూవీ చూసారా? ఒకవేళ చూస్తే సందీప్ రెడ్డి వంగతో ఏమైనా సినిమా చేయాలనిపించిందా? ఏది యానిమల్? సందీప్ ఫోన్ చేయండి, సందీప్ చేయండి. అంటే సినిమా చూసాక ఆయనతో ఒక మూవీ చెయ్యాలి అన్న థాట్ ఏమన్నా వచ్చిందా? ఆఫ్ కోర్స్, బ్రహ్మాండం చేద్దాం, మామూలుగా ఉండదు. ఏది న్యూ ఇయర్? అమ్మో అడగండి. చెప్పు. మైక్ ఇవ్వండి. కాదు మైక్ న్యూ ఇయర్ మంచి రోజు, బాగుంది. చాలా మంది డైరెక్టర్ల దగ్గర ఈరోజు చాలా కలిసి పనిచేశారు. ఆయన ఏంటి మీ నుంచి పలానా సమ్ XYZ నేర్చుకున్నా అన్నారు. ఇంతమందితో ఇంత 75 సినిమాల జర్నీలో మీరేమి నేర్చుకున్నారు ఇతరుల దగ్గర నుంచి? మీకు బాగా నచ్చిన అంశాలు కొంతమందిలో ఉంటాయి కదా, అవి ఏమైనా ఉన్నాయా? అవి ఏమైనా తెలియజేస్తారా? 2-3 చాలు. 2-3 ఎందుకండి, ప్రతి సెకండ్ నేర్చుకుంటున్నాను. మీరు ఇప్పుడు లేట్గా వచ్చారు కాదు, లేట్గా వచ్చి మీరు అడిగారు, ఆ షార్ప్నెస్ నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళిపోయే టైంలో మీరు వచ్చారు, చూడు నేర్చేసుకున్నాను. ఎట్లా రావాలి, ఏ టైంకి రావాలి, ఎట్లా లాస్ట్ క్వశ్చన్ అడగాలని కూడా నేర్చేసుకున్నాను.